హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. నేను ఈరోజు ఈ వీడియోలో నర్సరీ నుండి అయితే కొన్ని మొక్కలు తెచ్చుకున్నానండి. అవి పండ్ల మొక్కలు కొన్ని పూల మొక్కలు. అందులో ఈ రెండైతే మ్యాంగో మొక్కలు తెచ్చానండి. ఈ ఒక్కొక్క మొక్క 300 అట్లా పడిందండి. 2 మొక్కలకే 600 పడింది. మీ దగ్గరున్న నర్సరీలో ఈ మ్యాంగో మొక్కలకు ఎంత కాస్ట్ ఉందో కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది నేను ఎక్కువ పెట్టానా లేదా తక్కువనే రీజనబుల్గానే నాకు ఈ మొక్క దొరికిందా అనేది. 300 అంటే నాకు కొంచెం ఎక్కువే అనిపించింది, కానీ వాళ్ళు ఇంకా 350 అట్లా చెప్పినారు. నేను బార్గెన్ చేసి 300 అట్లా 600 పెట్టి 2 తెచ్చాను. ఇంకా వేరే వేరే మొక్కలు కూడా తెచ్చాను. కానీ ఈ మ్యాంగో మొక్కలనైతే రీప్లాంట్ చేసేది చూపిద్దామని నేను ఈ వీడియో తీస్తున్నానండి. ఇవైతే మేము నేలలోనే రీప్లాంట్ చేస్తున్నాము. అయితే ఈ 2 మ్యాంగో మొక్కలు ఏంటేంటి అంటే, ఒకటి వచ్చేసేమో బంగినపల్లి మొక్క తెచ్చానండి. ఇంకొకటి వచ్చేసేమో మల్లికా వెరైటీ ఆ విధంగా తెచ్చాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ మొక్కలను పెట్టడం కోసమని ఆల్మోస్ట్ 1 ఫీట్ 1.5 ఫీట్ డెప్త్ తవ్వాము. అయినా కానీ కొంచెం రెడ్ మట్టి అయితే రాలేదు, అంతా డస్ట్. తర్వాత రాళ్ళే ఎక్కువగా ఉన్నాయండి, ఇంకా రెడ్ మట్టి అయితే రానే రాలేదు. వీళ్ళేంటి సమ్మర్ సీజన్లో ఈ విధంగా రీప్లాంట్ చేస్తున్నారు మొక్కలని అని అనుకోవద్దండి. యాక్చువల్గా ఇక్కడ కొంచెం క్లైమేట్ బాగుంది, చల్లగానే ఉంది. ఆల్మోస్ట్ ఒక 2-3 టైమ్స్ 4 టైమ్స్ వర్షాలు కూడా పడ్డాయి. అందుకోసమని మొక్కలు తెచ్చాము. అయినా కానీ మొక్కలు తొందరగా ఏనుకొని బాగా కాయాలి పూయాలి అంటే నేనైతే మొక్క నాటుకునేటప్పుడు మెయిన్గా రెండు టిప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవుతానండి. దట్టు పెద్ద మొక్కలకైతే ఈ 2 టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవుతాను. చిన్న చిన్న మొక్కలకైతే మాత్రము ఆవు పేడ ఒకటి కలుపుకొని మొక్కల్లో నాటుకుంటాను. కానీ పెద్ద మొక్కల్లో అయితే ఇప్పుడు వేసాం కదా, ఆల్రెడీ తవ్విన దాంట్లో అంత రెడ్ మట్టి ఏం లేదు, డస్ట్. తర్వాత రాళ్ళే ఎక్కువగా ఉన్నాయని మళ్ళీ ఎర్రమట్టి తెచ్చి వేసి వాటర్ వేసి అందులో కొంచెము డిఏపి వేసామండి. ఆ డిఏపి వేసి మళ్ళీ మొక్క పెట్టాము. దీని తర్వాత మళ్ళీ కొంచెం మట్టి వేసి ఆ మట్టి మీద మళ్ళీ ఆవు పేడ కానీ మాగిన పశువుల ఎరువు గొర్రెల ఎరువు అట్లా వేస్తానండి. నేను ఫాలో అయ్యే టిప్స్ అయితే ఈ 2 పెద్ద మొక్కలకి ఖచ్చితంగా ఫాలో అవుతాను. ఎందుకంటే మొక్క బాగా వస్తుంది ఈ విధంగా వేస్తే. మా అమ్మ వాళ్ళు అత్త వాళ్ళు కూడా పెద్ద పెద్ద మొక్కలు నాటినప్పుడు ఈ విధంగానే చేస్తారు. ఫస్ట్ ఒక టిప్ వచ్చేసేమో డిఏపి వేయాలండి. కొంచెం మట్టి వేసి ఆ మట్టిలోనే వాటర్ వేసి డిఏపి వేసి మొక్క పెట్టడము. తర్వాత నెక్స్ట్ రెండో టిప్ వచ్చేసి ఈ విధంగా మొక్కను పెట్టుకున్నాక మళ్ళీ మట్టితో నింపేసి పై భాగంలో కొంచెము ఒక లేయర్ మట్టికి మాగిన పశువుల ఎరువును, ఇంకా పశువుల ఎరువు కంటే కూడా గొర్రెల ఎరువు వేసినామనుకోండి ఇంకా మొక్క చాలా అంటే చాలా బాగా వస్తుంది. అది లేని వాళ్ళు వేసుకోండి, అది ఉన్నవాళ్ళు పశువుల ఎరువు అయినా వేసుకోవచ్చు. లేని వాళ్ళు గొర్రెల ఎరువు అట్లా ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టుగా చూడండి, ఇది గొర్రెల ఎరువు. ఈ విధంగా మళ్ళీ ఒక లేయరు మళ్ళీ గొర్రెల ఎరువు వేసి మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ మట్టితో నింపుతామండి. ఈ విధంగా పెద్ద పెద్ద మొక్కలనైతే ఈ విధంగా నాటుతాము. ఇట్లా నాటుకుంటే మాత్రము మొక్క ఖచ్చితంగా బాగా వస్తుందండి. మేము ఇక్కడ తవ్వినాక అంత ఎక్కువ డస్ట్ మొరము ఉండిందని మేము ఎర్రమట్టి వేసామండి. మీరు తవ్వితే ఎర్రమట్టి ఉంటే మీరు మళ్ళీ ఎర్రమట్టి వేయాల్సిన అవసరం ఏం లేదు. మేము అలా ఉంది కాబట్టి వేసాము. ఇక్కడ ఫైనల్గా ఈ మొక్కలనైతే ఈ విధంగా నాటుకున్నాము. ఈ కట్టెలను వచ్చేసి ఇక్కడ కొంచెము గొర్రెలు ఆవులు తిరుగుతూ ఉంటాయండి, అవి తినకోకుండా అని వీటిని పాతుకున్నాము.
ఈ 2 మొక్కలను ఎక్కడ నాటుకున్నామంటే సిట్టింగ్ ప్లేస్ అని చెప్పాను కదండీ! ఆ సిట్టింగ్ ప్లేస్‌కు కొంచెం ముందు భాగంలో ఒకటి నాటుకున్నాము. ఆ శంకు పూల మొక్కకి పక్కన ఒకటి నాటామండి. ఈ విధంగా 2 మొక్కలను నాటాము. గార్డెన్ టూర్ వీడియో చూసిన వాళ్ళకైతే ఇది బాగా అర్థమవుతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఆల్.